అందరికీ కూడా నమస్కారం. సో నేను మీ విశ్వాసాన్ని ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి ఎస్జిడి అయితేనేమి, స్కూల్ అసిస్టెంట్ అయితేనేమి, ఈ ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎస్జిడికి అయితే 10th క్లాస్ వరకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఎందుకంటే 80 బిట్స్ ఇస్తాడు కాబట్టి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇప్పుడు మనం ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి ఉపయోగపడే విధంగా 6వ తరగతిలోని 6th క్లాస్లోని సెమ్ 1, సెమ్ 2 అనే 2 బుక్స్ ఉన్నాయి సోషల్. ఈ సెమ్ 1 ఒకసారి చూసినట్లయితే ఈ సెమ్ 1లోని చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి 6 చాప్టర్స్ ఇచ్చాడు. ఈ 6 చాప్టర్స్లోని అదే ఇక్కడ చూసినట్లయితే మన భూమి అనే ఫస్ట్ చాప్టర్ అండి. సౌర కుటుంబంలో మన భూమి అని చెప్పేసి ఈ ఫస్ట్ చాప్టర్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సౌర కుటుంబంలో మన భూమి. తర్వాత రెండవది ఏంటంటే గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి ఇచ్చాడు. గ్లోబ్ అనేది భూమికి ఒక నమూనా అని చెప్పేసి రెండో టాపిక్ ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి పటములు అంటే మ్యాప్స్ అని చెప్పేసి థర్డ్ చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది, మ్యాప్స్. తర్వాత 4వ చాప్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు అని చెప్పేసి 4వ చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు, ల్యాండ్ ఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చాడండి. అలాగే 5వ చాప్టర్ చూసినట్లయితే అంటే ఈ 4 కూడా జాగ్రఫీకి రిలేటెడ్గా ఉన్నాయి. ఇక్కడ 5, 6 చాప్టర్స్ అనేవి సమాజ శాస్త్రానికి సంబంధించి అంటే సమాజం పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ సంచార జీవనం నుండి స్థిర జీవనం అని చెప్పేసి ఇచ్చాడు. ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ అని చెప్పేసి ఇచ్చాడండి. సంచార జీవనం నుండి స్థిర జీవనం ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ఎర్లీ సివిలైజేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎర్లీ సివిలైజేషన్స్ అని చెప్పేసి ఇచ్చాడు, అంటే తొలి నాగరికతలో అని చెప్పేసి ఇచ్చాడు. ఈ రెండు కూడా సమాజ శాస్త్రానికి సంబంధించి సోషల్కి రిలేటెడ్ కాబట్టి సాంఘికం అంటే మొత్తం అన్ని అంశాలు కూడా అధ్యయనం చేయడం. సో అందువల్ల సమాజ శాస్త్రం అయితేనేమి, ఇతర జాగ్రఫీ అయితేనేమి, హిస్టరీ అయితేనేమి, పాలిటీ అయితేనేమి, అర్థశాస్త్రం, ఎకానమీ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం సోషల్ స్టడీస్లో భాగం కాబట్టి సో ఈ చాప్టర్లు అనేది మనకు ఖచ్చితంగా సెమ్ 1లో ఇచ్చినటువంటి 6 చాప్టర్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్ ఏంటమ్మానంటే అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన యొక్క భూమి అనే టాపిక్ గురించి మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. సౌర కుటుంబంలో మన భూమి అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ రైట్ ఈరోజు మనం చెప్పుకునే చాప్టర్ ఏంటండి అంటే చూడండి ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ. సో చూడండి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో సెమిస్టర్ 1లోని ఈ యొక్క చాప్టర్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన చాప్టర్ ఏదమ్మానంటే సౌర కుటుంబంలో మన భూమి. అందరూ కూడా నోట్స్ కూడా రాసుకునేలాగా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ లైన్ టు లైన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చెప్పడం జరుగుతుంది. దయచేసి క్లాసులోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఈశ్వర్ సార్ క్లాసెస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకొని సో అందులో ఎస్జిడి అదే డిఎస్సి కానీ, డిఎస్సి సంబంధించిన ఎస్జిడి కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే వీటితో పాటుగా గ్రూప్ 2 మెయిన్లీ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆల్ సోషల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 450 మార్కులకో లేదా 300 మార్కులకో ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో సహా ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ కూడా క్లాసెస్ అనేవి ఉంటాయండి. అందరూ కూడా సో సద్వినియోగం చేసుకోండి. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటండి అంటే సౌర కుటుంబంలో మన భూమి అనే చాప్టర్ మనం చెప్పుకుందాం. సౌర కుటుంబంలో మన భూమి అనే చాప్టర్ గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే సౌర కుటుంబం అంటే ఏంటి, సౌర కుటుంబం అంటే ఏంటి, అందులో మన భూమి అని చెప్పేసి ఇచ్చాడు. ఏదైనా చాప్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ దాని యొక్క హెడ్డింగ్ ఏంటనేది మనం ఫస్ట్ దాని మీద మనకి అవగాహన ఉండాలండి. ఇక్కడ సౌర కుటుంబం అంటే ఏంటమ్మా అంటే సౌర అంటే ఇక్కడ సోలార్
సోలార్ సిస్టమ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సూర్యుడు యజమాని స్థానంలో ఉంటాడు. సూర్యుడు యజమాని స్థానంలో ఉంటాడు. యజమాని స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు కానీ ఇతర ఖగోళ వస్తువులన్నిటికీ కూడా, గ్రహాలు కూడా ఖగోళ వస్తువులే, గ్రహాలతో పాటు ఉపగ్రహాలకి ఇతర ఖగోళ వస్తువులన్నిటికీ కూడా ఈ సూర్యుడు వేడిని లేదా కాంతిని అందిస్తాడు, వేడి కాంతిని అందిస్తాడు. అందువలన అలా వేడి కాంతిని అందించే క్రమంలో మిగిలినవన్నీ కూడా, మిగిలినటువంటి మన భూమితో సహా మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏం పొందుతాయి? వేడిని పొందుతాయి, వేడి కాంతిని పొందుతాయి. అందు కారణం చేత మన యొక్క ఈ యొక్క సౌర కుటుంబానికి, అంటే ఇక్కడ గ్రహాలు అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి కాబట్టి ఈ సౌర కుటుంబానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అందుకు ఈ యొక్క సౌర వ్యవస్థ అంటారు వీటిని. సూర్యుడు గ్రహాలు ఈ యొక్క వ్యవస్థను ఏమంటారంటే సౌర వ్యవస్థ అంటారండి. ఈ సౌర వ్యవస్థలోని సూర్యుడు యజమాన స్థానంలో ఉంటాడు కాబట్టి సౌర కుటుంబం అని చెప్పేసి అంటారండి. అది ఈ సౌర కుటుంబంలో మన భూమి అనే చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం. సౌర కుటుంబంలో భూమి అనే చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం అండి. ఇక్కడ ప్రధానంగా ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇందులో మీరు నేర్చుకోవాల్సినవి ఏంటమ్మానంటే ప్రధానంగా ఫస్ట్ ఖగోళ వస్తువుల గురించి నేర్చుకోవాలి. ఖగోళ వస్తువుల గురించి నేర్చుకోవాలి. ఖగోళ వస్తువుల గురించి మనం నేర్చుకోవాలి. ఖగోళ వస్తువులు తర్వాత నక్షత్రాలు, తర్వాత నక్షత్ర రాశుల గురించి నేర్చుకోవాలి. తర్వాత సౌర కుటుంబం, లైన్గా టెక్స్ట్ బుక్లో వాడిచ్చినటువంటి కంటెంట్ ప్రకారం సౌర కుటుంబం గురించి నేర్చుకోవాలి. అందులో సూర్యుడి గురించి నేర్చుకోవాలి. అలాగే సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల గురించి నేర్చుకోవాలి. గ్రహాల తర్వాత నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మన యొక్క అందులో భూమి కూడా ఒక గ్రహం కాబట్టి భూమి గురించి నేర్చుకోవాలి. మన యొక్క ఏకైక ఉపగ్రహం చంద్రుడు గురించి నేర్చుకోవాలి. తర్వాత క్రమంలో మిగిలిన ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే మన భూమి చుట్టూ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ గురించి నేర్చుకోవాలి. ఏవైతే మనకి ఆవరణాలు ఉన్నాయో ఆవరణాల గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మిగిలిన ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉల్కలు కానీ గ్రహ శకలాలు కానీ తోకచుక్కలు వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే ఈ చాప్టర్ అనేది అవుతుందమ్మా. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖగోళ వస్తువుల గురించి మనం చూద్దాం. ఖగోళ వస్తువులు అంటే ఏంటి? ఖగోళ వస్తువు అంటే ప్రధానంగా ఏంటంటే వీటిని సెలిస్టియల్ బాడీస్ అంటారమ్మా. ఏమంటారు? సెలిస్టియల్ బాడీస్ అంటారు. ఈ సెలిస్టియల్ బాడీస్ అంటే ఏంటి? సెలిస్టియల్ బాడీస్ అంటారు అంటే ఖగోళ వస్తువులు. ఓకే, మరి ఖగోళ వస్తువు అంటే ఏంటంటే ఫస్ట్ మన కంటెంట్లోకి వెళ్తున్నామండి. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఖగోళ వస్తువే. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఖగోళ వస్తువే. ఇక్కడ మీకు అర్థం కావాలంటే మనకి సంబంధించిన బట్టి ఏదైతే సౌర కుటుంబం గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి సూర్యుడు కానీ గ్రహాలు కానీ, అదే అందులో మన భూమితో పాటు ఇతర 7 గ్రహాలు, భూమి మొత్తం 8 గ్రహాలు, అలాగే ఉపగ్రహాలు కానీ తోకచుక్కలు కానీ ఉల్కలు కానీ ఇవన్నీ కూడా ప్రతీది కూడా విశ్వంలో ఉన్నటువంటి ప్రతీది కూడా, అంటే నక్షత్రాలు కానీ అన్నీ కూడా ఖగోళ వస్తువులే. ఇక్కడ ఖగోళ వస్తువులు అంటే ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, భూమి అనేది గ్రహం కాబట్టి గ్రహాలు, చంద్రుడు, ఉల్కలు, అలాగే ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్ అంటే మీకు తెలిసిందే గ్రహ శకలాలు. ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు మనం ఏమంటారంటే కమెట్స్ అంటారు. ఉల్కలేమో మెట్రాయిడ్స్ అంటారు. ఓకే, ఉల్కలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు అంటే ఆస్ట్రాయిడ్స్, సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలు,
నక్షత్రాలు, వీటి యొక్క సమూహాన్నే మొత్తం వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఏంటమ్మనంటే ఖగోళ వస్తువులే. భూమి కూడా ఒక ఖగోళ వస్తువే. భూమి కూడా ఒక ఖగోళ వస్తువే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదమ్మా ఫస్ట్ ఖగోళ వస్తువులు అంటే ఏంటి తెలుసుకున్నాండి. ఖగోళ వస్తువులు అంటే ఏంటి? సూర్యుడు, భూమి, ఉల్కలు, తోకచుక్కలు, అదే ఆస్ట్రాయిడ్స్ ఉన్న గ్రహ శకలాలు అంటారు. ఆస్ట్రాయిడ్స్ అంటే ఈ గ్రహ శకలాలు, విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఖగోళ వస్తువే. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఖగోళ వస్తువే. సో ఇది ఫస్ట్ మీకు తెలియాలండి. సో నెక్స్ట్ వన్ ఏంటమ్మానంటే చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక కంటెంట్ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ కంటెంట్ అంటే, రాత్రి సమయంలోని ఇలా వెలుగుతూ కనిపించే అనేక విశ్వంలో ఉన్నటువంటి ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగటిపూట కనిపించవు. చూడండి, వాడు అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి చూద్దాం. రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు, రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగటిపూట ఎందుకు కనిపించవు అని చెప్పేసి ఇచ్చాడమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకోండిమా, పగటిపూట ఎందుకు కనిపించవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు దీనికి ఒక రీజన్ ఒకటి ఉందండి. కొంచెం సైడ్ నుంచి చెప్తున్నాను అండి, మీకు అర్థం అవ్వాలని. అంటే బోర్డు కనిపించాలి, నేను కాదు నేను అడ్డుగా వస్తే కనిపించదు. దీని మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దీనికి ఒక క్వశ్చన్ అడిగాను కదమ్మా. సూర్యుని యొక్క అంటే రాత్రి ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగటిపూట కనపడకుండా ఉంటాయి, ఎందుకు కనిపించవని అంటే ఇక్కడ దీనికి ఒక సింపుల్ దీనికి ఆన్సర్ ఏంటమనంటే, సింపుల్గా జవాబు ఏంటమనంటే, సో నేనేం అడిగానంటే రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగలు ఎందుకు ప్రకాశవంతంగా కనిపించవు. ఇది మనకి వాడు కంటెంట్లో భాగంగా అడగడం జరిగిందండి. సో రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగలు ఎందుకు కనిపించవు అంటే, పగటిపూట సూర్యుని యొక్క కాంతి ప్రభావం వలన, దీనికి సింపుల్ ఆన్సర్ అండి, సూర్యుని యొక్క కాంతి కారణంగా, అంటే సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి అనేది సో వీటిని పగటిపూట కనిపించకుండా చేస్తుందమ్మా. దీనికి ఆన్సర్ ఏంటంటే సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి కారణంగా పగటిపూట ఈ మిగిలినటువంటి ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ ఖగోళ వస్తువులు రాత్రి సమయంలో ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువులు పగలు కనిపించవు. అర్థమైందండి? దానికి కారణం, దానికి జవాబు ఏంటంటే సూర్యుని యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి కారణంగా ఇవి రాత్రి కనిపించవు. అదే పగటిపూట కనిపించవు, రాత్రి మాత్రం ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది మనకి ఇచ్చినటువంటి కంటెంట్ అండి. ఫస్ట్ ఇక్కడ ఏం నేర్చుకున్నామండి, ఈ యొక్క కంటెంట్కి వచ్చేసరికి ఖగోళ వస్తువులు అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. ఓకే, సెలిషియల్ బాడీస్ అంటే ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, అలాగే ఉల్కలు, తోకచుక్కలు, ప్రతీది కూడా గ్రహ శకలాలు, ప్రతీది కూడా విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఖగోళ వస్తువే. ఆ తర్వాత దీనికి రిలేటెడ్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే మనల్ని ఆలోచింపజేసే విధంగా ఇలాంటి మనం ఎనాలిసిస్ చేయాలండి. రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపించే అనేక ఖగోళ వస్తువులు సో పగలు ఎందుకు కనిపించవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి పగటిపూట ఉంటుందండి. ఉదాహరణకి మన భూమి కూడా రాత్రి సమయంలోనే వేరొక ఖగోళ వస్తువు నుంచి చూస్తే మన భూమి కూడా ఎలా కనిపిస్తుంది అంటే ప్రకాశవంతంగా కనిపిస్తుందండి. చంద్రుడి వలె భూమి కూడా కనిపిస్తుంది. అది మనకి చాలామందికి తెలియదు. చంద్రుడు మనకి రాత్రి సమయంలో ఎలాగైతే ప్రకాశవంతంగా కనిపిస్తాడో, మన భూమితో పాటుగా మిగిలిన గ్రహాలు కూడా వేరే ప్రాంతం నుంచి చూస్తే వాళ్ళకి మనం అలాగే కనిపిస్తాం, ఇలా ప్రకాశవంతంగానే కనిపిస్తామండి.
సో ఇదే అనమాట. తర్వాత మనకి ఇదే కంటెంట్కి సంబంధించినటువంటి నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ లైన్ టు లైన్ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్ కంటెంట్లో మనం ఒకసారి లైన్ టు లైన్ చూస్తే రైట్. ఇప్పుడు చూడండి, తర్వాత మనకి నక్షత్రాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. నక్షత్రాలు చూడండి, ఇవన్నీ కూడా మనకి నక్షత్రాలే. స్టార్స్ అంటే ఏంటి? నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్స్. సో నక్షత్రాలు కూడా ఖగోళ వస్తువులే. ఈ నక్షత్రాలు పెద్దగా ఉంటాయి. అయితే ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయమ్మా? పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండి వేడి అలాగే కాంతిని కలిగి ఉంటాయి. చూడండి, నక్షత్రానికి ఉన్న గ్రహాలకి మధ్య తేడా ఏంటంటే, గ్రహాలకి నక్షత్రానికి మధ్య తేడా ఏంటంటే, సూర్యుడు కూడా నక్షత్రమే కదా. సూర్యుడు వేడిని కలిగి ఉంటాడా? సూర్యుడు వేడిని కలిగి ఉంటాడు కదా, కాంతిని కలిగి ఉంటాడు కదా, చాలా పెద్దగా ఉంటాడు. సో దీంతో పాటుగా వాయువుల్ని వెదజల్లుతూ ఉంటాడు, వాయువుల్ని విడుదల చేస్తూ ఉంటాడు. సో అందువలన ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఏదైనా ఒక ఖగోళ వస్తువు నక్షత్రంగా ఎప్పుడు మనం గుర్తిస్తామనంటే, సో ప్రధానంగా వేడి కాంతిని కలిగి వాయువులను విడుదల చేయాలి. సో అలాంటి ఖగోళ వస్తువుల్ని ఏమంటామంటే నక్షత్రం అంటారమ్మా. ఎక్స్క్యూజ్ మీ. అలాంటి వస్తువులు ఏమంటారు? ఖగోళ వస్తువు అంటారు. ఇక్కడ ఏం చెప్పానమ్మా చూడండి, పెద్దగా ఉండే ఖగోళ వస్తువులు నక్షత్రాలు. ఇవి వేడి కాంతిని కలిగి ఉండి ఏం చేస్తాయి? కలిగి వాయువులను విడుదల చేస్తాయి. అలా విడుదల చేస్తే వాటిని నక్షత్రాలు అంటారు. ఉదాహరణకి ఏంటమ్మనంటే సూర్యుడు. సో సూర్యుడు వేడిని కలిగి ఉంటుంది, కాంతిని కలిగి ఉంటుంది, వేడి కాంతిని కలిగి ఉంటుంది, వాయువులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అందువలన మనం దీన్ని ఏమంటామంటే సూర్యుడు ఒక నక్షత్రంగా మనం చెప్పుకుంటాం. సో ఇది మనకి గమనించాల్సిందిగా చెప్తున్నాను. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ రైట్, సూర్యుడు కూడా మనకి ఇక్కడ సూర్యుడు గురించి అంటే ఇక్కడ నక్షత్రంలో భాగంగా సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని చెప్పేసి ఇచ్చాడు. సూర్యుడు మన భూమితో పాటు మిగిలిన గ్రహాలకి ఏమి అందించడం జరుగుతుంది? వేడి కాంతిని అందించడం జరుగుతుంది. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు మనతో పాటుగా గ్రహాలకి కూడా ఏమందించడం జరుగుతుందంటే వేడి కాంతిని అందించడం జరుగుతుందండి. రైట్, కరెక్టే కదండి. మరి సూర్యుడు మనకి భూమి నుంచి ఇలా మీకు రాస్తానంటే అది మీరు రన్నింగ్ రాసుకోవడానికి వీలుగా ఇలా నేను చెప్పడం జరుగుతుంది. క్లాస్ వినండి. నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుందండి. నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది, చాప్టర్ వైజ్, లైన్ టు లైన్. ఓకే రైట్. సో ఈశ్వస క్లాసెస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ రేటు వద్ద పిల్లలకి అందుబాటులో తేవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. సో అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మనకి చాలా దూరంగా ఉన్నాడండి. భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల, ఆ దూరం ఎక్కువ ఉండడం వల్ల అంత వేడి మన దగ్గరికి రావట్లేదండి. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వేడి అనేది వస్తుంది. అలాగే చాలా చిన్నగా కనిపిస్తాడమ్మా. ఏంటమ్మా? చాలా చిన్నగా కనిపిస్తాడు. సో ఈ రకంగా ఇక్కడ సూర్యుడు మనకి చాలా దూరంలో ఉన్నాడు. ఆ కారణం వలన సూర్యుడు మనకి చిన్నగా కనిపిస్తాడు. అలాగే సూర్యుడి యొక్క వేడి అంత ఎక్కువ మన భూమి మీదకి చేరదండి. రైట్, మనం సూర్యుడి నుంచి వేడి కాంతిని కూడా పొందుతున్నాం. అలాగే భూమితో పాటు మిగిలిన గ్రహాలు అలాగే అనేక ఖగోళ వస్తువులు కూడా
సూర్యుడి నుంచి ఏం పొందుతున్నాయండి? వేడి కాంతిని పొందడం జరుగుతుంది. వేడి కాంతిని పొందడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఖగోళ వస్తువులో భాగంగా నక్షత్రాల గురించి చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఖగోళ వస్తువులు స్వయం ప్రకాశకాలు కాదు. అంటే ఖగోళ వస్తువులు స్వయం ప్రకాశకాలు కావు. అంటే అర్థం ఏంటమ్మా? ఖగోళ వస్తువులు అనేవి స్వయం ప్రకాశకాలు కావు అని అంటే అక్కడ అర్థం ఏంటండి? సో ఇవేవి కూడా సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండవు. ఈ ఖగోళ వస్తువులు అంటే ఏం చెప్పుకున్నాం? గ్రహాలు కానీ, అలాగే ఉపగ్రహాలు, అలాగే ఉల్కలు, అలాగే గ్రహ శకలాలు, అలాగే తోకచుక్కలు, ఇలా మొదలైన ఇవన్నీ కూడా ఇటువంటి ఖగోళ వస్తువులన్నీ కూడా. అలాగని ఇప్పుడు నక్షత్రం ఉంది. నక్షత్రం అనేది ఖగోళ వస్తువు అయినప్పటికీ కూడా మనం అందుకే చెప్తున్నామండి, అన్ని అంటే ఇటువంటి ఖగోళ వస్తువులు, ఓకే, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఇటువంటి ఖగోళ వస్తువులు ఏంటమ్మా? సొంతంగా వేడి కాంతిని కలిగి ఉంటాయంటే కలిగి ఉండవు. సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండవు. కలిగి ఉండవు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎటువంటి ఖగోళ వస్తువులు అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఇటువంటి ఖగోళ వస్తువులు, నక్షత్రాలు ఇక్కడ మినహాయిస్తే. సో ఇలాంటి ఖగోళ వస్తువులు సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండవు. మరి ఎలా పొందుతాయి సార్ అని అంటే వాటికి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రాల నుంచి వేడిని కాంతిని పొందుతాయి అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. లైన్ టు లైన్ అండి. అలాగా యాజ్ డీజీగా చెప్పేస్తాను. ఇవి మీకు డిఎస్సి, ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ వరకు చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ గ్రూప్స్ కానీ సివిల్స్కి కూడా బేసిక్స్ వీటి నుంచి మనకి ప్రిలిమినరీ రాయాలన్నా లేదంటే ఇంకా మెయిన్స్ రాయాలన్నా కూడా ఈ కంటెంట్ 6th నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్ అనేది అంతా ఎన్సీఆర్టీ రిలేటెడ్ బుక్స్ కాబట్టి మీరు వినియోగించుకోవాలి. సో దట్ జాగ్రత్తగా ఎస్ఎస్సి కానీ, జీడీ కానీ, రైల్వే కానీ అన్నిటికీ కూడా ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. కావున అందరూ కూడా టెక్స్ట్ బుక్లు మీరు కొనుక్కొని చదవలేరు. ప్రతి సోషల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైన్ టు లైన్ చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, యాప్లోని ప్రొవైడ్ చేస్తాం, అలాగే యూట్యూబ్లో కూడా క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకే, సారీ మధ్యలో మాట్లాడుతున్నానని. రైట్, ఇదండి. సో మొత్తానికి భూమి కూడా ఒక గ్రహమే. మన భూమి ఎక్కడి నుంచి అమ్మానంటే భూమి కూడా ఒక గ్రహమే, ఖగోళ వస్తువే కాబట్టి ఒక నక్షత్రమైనటువంటి సమీప నక్షత్రమైనటువంటి సూర్యుని నుంచి వేడి కాంతిని పొందుతుంది. కావున మన భూమికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే దూరం నుంచి చూస్తే మన భూమి కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. భూమి కూడా చంద్రుని వలె ఎలా కనిపిస్తుందామంటే వెలుగుతూ కనిపిస్తుందండి. ఎందుకు చంద్రుడి వల్లే భూమి కూడా వెలుగుతూ కనిపిస్తుంది? పగటిపూట మనకి పగటిపూట కదమ్మా. సో పగటిపూట అనేది సూర్యుని యొక్క కాంతి ఉంటుంది కాబట్టి సూర్యుని యొక్క కాంతి ప్రభావం వల్ల కనిపించదండి. వేరే దూరం నుంచి మనం చూస్తే భూమి కూడా ఎలా కనిపిస్తుందమ్మా అని అంటే ఇక్కడ మనం చూడండి అమ్మా, ఇక్కడ మనకి పగలు, మిగతా వాళ్ళకి రాత్రి అనమాట. ఆ టైంలో చూడాలి, అర్థమైందా? ఆ టైంలో చూడాలి. మిగతా వాళ్ళకి అంటే ఇక్కడ మిగిలిన ఖగోళ వస్తువుల నుంచి మనం చూస్తే మనకి పగటి కాలంలోనే అంటే పగటి సమయంలోనే సూర్యుడు యొక్క కాంతి వేడి మన భూమి మీద ఉంటుంది కాబట్టి వేరే దగ్గర నుంచి మనం చూస్తే వాళ్ళకి రాత్రి. ఇప్పుడు మన రాత్రి సమయంలో చంద్రుడిని ఎలాగైతే చూస్తున్నామో భూమిని కూడా వేరే ఖగోళ వస్తువు నుంచి మనం చూసినప్పుడు అక్కడ రాత్రి అవ్వాలి. మనకి పగల సమయంలో చూస్తే వాళ్ళకు కూడా ఎలా కనిపిస్తుంది భూమి అంటే వెలుగుతూ కనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే సూర్యుడి యొక్క కాంతి అనేది, వేడి అనేది మన భూమి మీద మనకి చేరుతుంది అనమాట. సో అందువలన చంద్రుడి వల్ల మెరుస్తూ కనిపిస్తుందండి. అలాగే మన భూమితో పాటుగా మిగిలినటువంటి మొత్తం 8 గ్రహాలు కూడా ఈ రకంగానే చంద్రుడిని అదే సూర్యుడి నుంచి కాంతిని వేడిని పొందుతాయి అనే విషయాన్ని గమనించాలండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? ఖగోళ వస్తువుల గురించి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఖగోళ వస్తువులు అంటే ఏంటి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఖగోళ వస్తువుల తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. నక్షత్రాలు ఎందుకు
అతి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి, వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే రైట్. తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటమ్మనంటే నక్షత్ర రాశులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నక్షత్ర రాశులు ఒకసారి చూద్దాం. ఓకే, నక్షత్ర రాశులు ఒకసారి చూద్దాం. నక్షత్ర రాశులు చూడండి. సో వీటిని ఏమంటారమ్మా అంటే ఓకే కాన్స్టిలేషన్స్ అంటారమ్మా. ఏమంటారు? కాన్స్టిలేషన్స్ అంటారు. నక్షత్ర రాశుల్ని మనం ఏమంటారు ఇంగ్లీష్లో? కాన్స్టిలేషన్స్ అంటారు. ఓకే, కాన్స్టిలేషన్స్ అంటారు. సో ప్రధానంగా నక్షత్ర రాశులు అంటే ఏంటండి? రాశి అంటే ఏదమ్మా? గ్రూప్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సమూహం అని అర్థం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా నక్షత్రాలు. ఈ నక్షత్రాల యొక్క సమూహాన్ని మనం నక్షత్ర రాశులు అంటారండి. ఏమంటారు? నక్షత్ర రాశులు అంటారు. సో సపోజ్ ఇక్కడ చూడండి, ఇవి ఇలాగా మనకి దగ్గరగా ఇమేజ్ కనిపించాలనే ఉద్దేశంతో చూడండి, ఇవన్నీ కూడా నక్షత్ర రాశులు అండి. ఈ సమూహాన్నే నక్షత్ర రాశులు అంటారండి. అంటే నక్షత్రాల యొక్క సమూహాన్నే నక్షత్ర రాశులు అంటారు. ఏమంటారమ్మా? నక్షత్రాల సమూహాలతో కూడిన నమూనాలు. నక్షత్రాల సమూహాలతో కూడినటువంటి నమూనాలు. నక్షత్రాల సమూహాలతో కూడిన నమూనాలు. ఈ నమూనాలనే ఏమంటారు? నక్షత్ర రాశులు అంటారు. నక్షత్రాల సమూహాలతో కూడిన గ్రూప్ ఆఫ్ స్టార్స్ అండి. ఇదిగోండి ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్. వీటినే ఏమంటారండి? ఈ నమూనాలను ఏమంటారు? నక్షత్ర రాశులు అంటారు. ఓకే, కాన్స్టలేషన్స్ అంటారు. ఏమంటారమ్మా? కాన్స్టలేషన్స్ అంటారు. కాన్స్టలేషన్స్ అంటారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తాయంటే వివిధ జంతువులు, అలాగే మనుషులు అంటే జీవులు, జంతువులు, మొక్కలు అనేక రూపాల్లోని కనిపిస్తాయండి. అనేక రూపాల్లో మనకి నక్షత్ర రాశులు అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక నక్షత్ర రాశి ఇక్కడ ఉందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఉన్నటువంటి నక్షత్ర రాశి. సో ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూస్తే 7 నక్షత్రాలు ఉన్నాయండి. ఈ 7 నక్షత్రాల యొక్క రాశి ఇలాగా మీకు ఇలా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక నక్షత్ర రాశి ఉందండి. ఆ నక్షత్ర రాశిలో మరలా ఇది ఒక నక్షత్ర రాశి. ఆ నక్షత్ర రాశి మనకి ఇక్కడ ఉదాహరణకి మనకి ఏంటండి అంటే, ఉదాహరణకి ఉర్షా మేజర్ అంటే ఏంటి? ఉర్షా మేజర్ ఇది ఒక నక్షత్ర రాశి. కంగారు పడద్దు. ఉర్షా మేజర్ దీన్నే గ్రేట్ బేర్ అంటారండి. ఏమంటారు? గ్రేట్ బేర్ అంటారు. ఉర్షా మేజర్ అంటే దీని అర్థం ఏంటంటే, మనం చెప్పుకున్నాం కదా, నక్షత్ర రాశులు అనేవి వివిధ జంతువుల ఆకారంలోని మనుషుల ఆకారంలో కనిపిస్తాయని చెప్పాను కదా. జంతువులు, మొక్కలు, ఇతర జీవులు ఆకారంలో కనిపిస్తాయని చెప్పుకున్నాం. అలా ఉర్షా మేజర్ అనేది ఏంటంటే, ఉర్షా అంటే దీని అర్థం ఏంటమ్మనంటే, ఇది ఒక లాటిన్ పదం అండి. ఉర్షా అంటే ఎలుగుబంటి. మేజర్ అంటే బిగ్ అంటే పెద్ద ఎలుగుబంటి. దాన్ని ఇంగ్లీష్లో, ఇది లాటిన్ పదం అయితే ఇది ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అంటారండి. సో ఇంకొకటి ఈ చూడండి, ఇది ఒక నక్షత్ర రాశి అండి. ఇప్పుడు చెప్తుంది నక్షత్ర రాశి కదమ్మా. ఇది ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది కాబట్టి ఎలుగుబంటి పెద్ద ఎలుగుబంటి నక్షత్ర రాశి అంటారండి. అలాగే ఇంకోటి చూడండి, రెండోది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ వర్షా మేజర్లోనే ఇది ఎలుగుబంటి ఆకారంలో మనకి ఉంటుందండి. అందులోని 7 నక్షత్రాల సమూహం. ఆ 7 నక్షత్రాల సమూహాన్ని సప్తర్షి మండలం అంటారు. ఏమంటారు? సప్తర్షి రాశి అంటారు. నక్షత్ర రాశి లేదా సప్తర్షి మండలం. ఓకే, దీన్ని సప్తర్షి రాశి, నక్షత్ర రాశి ఏమంటారమ్మా? సప్తర్షి మండలం లేదా సప్తర్షి నక్షత్ర రాశి అంటారు. నక్షత్ర రాశి అంటే అర్థం ఏంటి? ఇక్కడ 7 1 2 1 2 3 4 5 6 7 7 నక్షత్రాల యొక్క సమూహమే సప్తర్షి నక్షత్ర రాశి. ఇది ఎందులో ఉంది? వర్షా మేజర్లో భాగం అండి. దేంట్లో భాగం అండి? వర్షా మేజర్ లేదా గ్రేట్ బేర్లో భాగం. ఇలా 2 రకాల నక్షత్ర రాశులు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో
అలాగే మనం చూసినట్లయితే ఉత్తర ధ్రువం వైపు ఇది ఉందండి. ఇక్కడ ఇంకొక కంటెంట్ ఏంటమ్మనంటే మనం చాలా సులభంగా గుర్తించగలిగే వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే మనం సులభంగా గుర్తించగలిగే నక్షత్ర రాశి ఏదమ్మానంటే సప్తర్షి. ఇది సప్తర్షి నక్షత్ర రాశి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం సులభంగా గుర్తించగలిగే నక్షత్ర రాశి ఏదంటే సప్తర్షి. డిఎస్సికి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సులభంగా గుర్తించగలిగే నక్షత్ర రాశి ఏదంటే సప్తర్షి. ఈ సప్తర్షి నక్షత్ర రాశి అనేది ఎక్కడుంది? అది ఉత్తరం వైపు ఉంది. అది కూడా ఎందులో ఉంది? ఉర్షా మేజర్ అనే గ్రేట్ బేర్ ఏదైతే ఎలుగుబంటి ఆకారంలో ఉందో అందులో ఉన్నటువంటి 7 నక్షత్రాల యొక్క సమూహమే. సో ఇదిగోండి ఇక్కడ సప్తర్షి నక్షత్ర రాశి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏ దిక్కులో ఉందండి? ఉత్తరం వైపు ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. అలాగే మనం చాలా తేలికగా గుర్తించగలిగే నక్షత్ర రాశి ఏదమ్మనంటే చాలా తేలికగా గుర్తించగలిగే నక్షత్ర రాశి ఏదని అడిగినా కూడా సో సప్తర్షి నక్షత్ర రాశి. సో ఇందులో నక్షత్ర రాశుల్లోని ఇంకొక కంటెంట్ మనం ఒకసారి చూద్దామమ్మా. ఏంటి సార్ అని అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, నేను ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చడమంటే రైట్ ఈ ఉర్షా మేజర్ గురించి కూడా ఇక్కడ నేను చెప్పేసిన తర్వాత ధ్రువ నక్షత్రం గురించి చెప్తానండి. ఉర్షా మేజర్ ఇవి మీకు టెక్స్ట్ బుక్లో ఇది పర్టికులర్ ఈ ఉర్షా మేజర్ గురించి లేదు, కానీ మనకి హయ్యర్ స్టాండర్డ్లోనే ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్. ఉర్షా మేజర్ అనేది ఏంటమ్మనంటే గ్రేట్ బేర్ అని అర్థం. చెప్పాను కదండి, గ్రేట్ బేర్ ఇది లాటిన్ పదం అండి. ఉర్షా మేజర్ అనేది ఏంటమ్మా? లాటిన్ పదం. ఇది గ్రేట్ బేర్ అనేది ఏంటి? ఆంగ్ల పదం. సో ఉర్షా అంటే చెప్పాను కదా ఎలుగు, మేజర్ అంటే పెద్ద ఎలుగుబంటి ఆకారంలో ఉన్న నక్షత్రం. పెద్ద ఎలుగుబంటి ఆకారంలో ఉన్న నక్షత్ర రాశి. సో నక్షత్రాల యొక్క సమూహమే నక్షత్ర రాశి కాబట్టి ఎలుగుబంటి ఎలా ఉంటుంది? అందుకే చెప్పాను కదా నక్షత్ర రాశులు అనేవి జంతువులు, మొక్కలు ఆకారంలో ఉంటాయని చెప్పాను కదండి. సో అలా అందుకే ఇది ఉర్షా మేజర్ అనేది ఒక పెద్ద ఎలుగుబంటి ఆకారంలోని ఈ నక్షత్రాలు అనేవి ఒక సమూహంగా గ్రూపుగా ఉంటాయి కాబట్టి దాన్ని ఉర్షా మేజర్ పెద్ద ఎలుగుబంటి నక్షత్ర రాశి అంటారండి. అదే అనమాట. ఇది గ్రేట్ బేర్, దాన్నే ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అంటారు. ఉర్షా మేజర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. ఇది మనకి ఎక్కువగా ఇది ఆల్ కాంపిటేటివ్కి అడగడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రైట్. ఇందులో ఉన్నటువంటి వేరొక నక్షత్ర రాసే 7 నక్షత్రాల యొక్క సమూహమే సప్తర్షి మండలం. దీన్ని మనం సులభంగా గుర్తించగలము. ఇది నక్షత్ర రాశులకు సంబంధించి. ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఏం అడిగాడంటే ధ్రువ నక్షత్రం గురించి చెప్పమన్నాడండి. దేని గురించి అమ్మా? చూడండి, ఇక్కడ ధ్రువ నక్షత్రం ఇక్కడ ఉందో చూడండి. ఈ ధ్రువ నక్షత్రం గురించి మనం నేర్చుకోవాలి. ధ్రువ నక్షత్రం ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? ఎటువైపు ఉంది? ఇది ఉత్తరం వైపు ఉందండి. దీన్ని పోల్ స్టార్ అంటారండి. ఏమంటారమ్మా? పోల్ స్టార్ అంటారు. దాని గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఉత్తరం దిక్కు వైపు మనం చెప్తున్నాం. ఇక్కడ సప్తర్షి మండలం చెప్పాం. ఇందులోనే ఏం చెప్పాను? ఉర్షా మేజర్ చెప్పాను. ఇప్పుడు దాన్ని గ్రేట్ బేర్ అంటారు. అందులోనే నక్షత్ర రాశి సప్తర్షి నక్షత్ర రాశి భాగం అని చెప్పాను. ఇప్పుడేమో ధ్రువ నక్షత్రం గురించి మనం మాట్లాడుతాం. ధ్రువ నక్షత్రం ఓకే, వాడు అడిగింది ధ్రువ నక్షత్రం గురించి కాబట్టి ఒకసారి ధ్రువ నక్షత్రం గురించి మనం ఒకసారి చూద్దామండి. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ధ్రువ నక్షత్రం అంటే ఏంటి? ధ్రువ నక్షత్రం అంటే ఏంటి? పోల్ స్టార్ అంటారమ్మా. ఏమంటారు? పోల్ స్టార్ అంటారు. అంటే ఏంటి? పోల్ స్టార్ అంటే ఏంటి? పూర్వం మన అంటే ముత్తాతల కాలం నుంచి అంతకుముందు చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారమ్మనంటే ప్రాచీన కాలంలో ప్రజలు ఏం చేసేవారమ్మంటే రాత్రి సమయంలోని నక్షత్రాల సహాయంతో దిక్కులు చూసేవారు. ఇందాక మీకు ఒక చూపించారు కదా, దేని సహాయంతో? నక్షత్రాల సహాయంతో. ఇగోండి, నక్షత్రాల సహాయంతో దిక్కులు చూసేవారండి. నక్షత్రాల సహాయంతో దిక్కులు చూసేవారు. సో అలా ఈ ఉత్తరార్ధగోళంలోని ఈ ఉత్తరార్ధగోళమే కదండి, ఉత్తరం వైపు ఉంది కదా, ఉత్తరార్ధగోళంలోని
ఏదైతే ప్రజలు ఒక ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారండి. దేని సహాయంతోనండి? ఒక ఉత్తర నక్షత్రం సహాయంతో, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారండి. ఉత్తర దిక్కు తెలుసుకోవడానికి ఈ ఉత్తర నక్షత్రాన్ని ఉపయోగించేవారు. ఆ ఉత్తర నక్షత్రాన్నే దేవుని పిలుస్తారంటే ధ్రువ నక్షత్రం అంటారండి. ఏమంటారు? ధ్రువ నక్షత్రం అంటారండి. సో ఇది అనమాట. ధ్రువ నక్షత్రం అంటే ఏంటమ్మానంటే, చూడండి ఏం చెప్తున్నాను, రాత్రి సమయంలో నక్షత్రాల సాయంతో దిక్కులు గుర్తించేవారు. అది మనకి అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఏం చేసేవారు? ప్రాచీన కాలంలో సో ప్రజలు ఏం చేసేవారు అని చెప్పాను. సో నక్షత్రాల సహాయంతో ఏం చేసేవారమ్మా? ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఒక ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారండి. ప్రాచీన కాలంలో ప్రజలు ఏం చేసేవారండి? ఉత్తరార్ధగోళం నార్త్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో, ఈ ఉత్తరార్ధగోళంలో ఏం చేసేవారమ్మా? ఒక నక్షత్రం సహాయంతో ఏం చేసేవారు? ఉత్తర దిక్కుని గుర్తించేవారు. సో ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తరార్ధగోళంలోని ఒక నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఆ ఉత్తర దిక్కునే గుర్తించడానికి ఏదైతే మన నక్షత్రాన్ని ఉపయోగించేవారో ఆ నక్షత్రాన్ని మీకు ఏమని పిలుస్తారమ్మా? ఏమంటారు? ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అంటారమ్మా. ఈ నక్షత్రాన్ని ఏమంటారండి? ధ్రువ నక్షత్రం అంటారు. సో పోల్ స్టార్ అంటారు. ఏమంటారు? పోల్ స్టార్ అంటారు, ధ్రువ నక్షత్రం అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరార్ధగోళానికి సంబంధించి ఉత్తర దిక్కును గుర్తించడానికి ప్రాచీన కాలంలో ప్రజలు ఒక నక్షత్రాన్ని ఉపయోగించేవారు. ఆ నక్షత్రం యొక్క సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఆ ఉత్తర దిక్కులో గల నక్షత్రం పేరే ఏం చెప్పానండి? ఇవ్వండి, ఈ ఉత్తర దిక్కులో గల నక్షత్రం పేరు ధ్రువ నక్షత్రం. ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ మనం గమనించవలసింది ఏంటమ్మనంటే, ప్రధానంగా చూడండి, ధ్రువ నక్షత్రాన్ని ఎక్కడ మనం గుర్తించడం జరుగుతుందామంటే, ఉత్తర దిక్కును అంటే ధ్రువ నక్షత్రం అంటే సప్తర్షి నక్షత్ర రాశి ఉంది కదమ్మా, దాని సహాయంతో ఈ సప్తర్షి నక్షత్ర రాశి ఏదైతే ఉందో, ఈ సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని ఎల్లప్పుడూ కూడా మనం ఏ దిక్కులో గుర్తిస్తామమ్మా అంటే ఉత్తర దిక్కులో గుర్తిస్తారమ్మా. దేని సహాయంతో అని అడిగితే సప్తర్షి నక్షత్ర రాశి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సప్తర్షి నక్షత్ర రాశి యొక్క సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిక్కుకు ధ్రువ నక్షత్రాన్ని ఎల్లప్పుడూ కూడా ఏ దిక్కులో మనం గుర్తిస్తాము అని అంటే, ఏ దిక్కు అమ్మనంటే, సో ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది ఏంటమ్మనంటే, ధ్రువ నక్షత్రాన్ని దేంతోని సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో మన ధ్రువ నక్షత్రాన్ని ఎక్కడ గుర్తిస్తామని అంటే, ఎక్కడని చెప్పానండి? ఓకే, ఉత్తర దిక్కున గుర్తిస్తాం. అది దేని సహాయంతో? సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని ఏ దిక్కులో గుర్తిస్తాము అంటే ఉత్తర దిక్కున. ఒకవేళ సప్తర్షి నక్షత్ర రాశి ఇవ్వకపోతే మనం ఏం చెప్పాలి? ఈ సప్తర్షి నక్షత్ర రాశి అనేది దేంట్లో భాగం చెప్పాను? గ్రేట్ బేర్. అదే దాన్నే ఉర్షా మేజర్ అంటారండి. ఏమంటారు? ఉర్షా మేజర్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఉర్షా మేజర్ లేదా సప్తర్షి నక్షత్ర రాశి, ఓకే, దాని సహాయంతో మనం చాలా సులభంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్టుగా ఇగోండి సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో, ఓకే, ధ్రువ నక్షత్రాన్ని ఎల్లప్పుడూ ఏ దిక్కులో మనం గుర్తిస్తాము అని అంటే ఉత్తర దిక్కులో మనం గుర్తించడం జరుగుతుందమ్మా. ఏ దిక్కమ్మా? ఉత్తర దిక్కులో మనం గుర్తించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అర్థమైందమ్మా? రైట్. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటమ్మా? నక్షత్ర రాశి అంటే ఏంటంటే నక్షత్రాల యొక్క సమూహం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఉదాహరణకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడం జరిగింది. ఉర్షా మేజర్ అని చెప్పాం, దాన్ని గ్రేట్ బేర్ అంటారు. ఉర్షా మేజర్ అనేది లాటిన్ భాషా పదం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో లాటిన్ భాషలోని పెద్ద ఎలుగుబంటి అని అర్థం, దాన్ని ఇంగ్లీష్లోని గ్రేట్ బేర్ అంటారు. సో ఇది ఇందులోనే, ఎందుకంటే ఎలుగుబంటి ఆకారంలో ఉన్నటువంటి నక్షత్ర రాశి ఇందులోనే 7 నక్షత్రాల సమూహం ఉంటుంది. ఉర్షా మేజర్లో భాగమే
7 నక్షత్రాలు మనకి ఒక జంటగా ఇలా కనిపిస్తాయి. వాటిని సప్తర్షి నక్షత్ర రాశి అని చెప్తారు. తర్వాత ఈ సప్తర్షి నక్షత్ర రాశిని మనం సులభంగా గుర్తించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవి ఏ దిక్కున ఉంటాయంటే ఉత్తర దిక్కున ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం, ఉత్తర దిక్కున. అలాగే దాని తర్వాత ఏం చెప్పుకున్నాం అంటే ధ్రువ నక్షత్రం అని చెప్పుకున్నాం. ధ్రువ నక్షత్రం అంటే ఏం చెప్పానమ్మనంటే పూర్వం అంటే ప్రాచీన కాలంలోని ప్రజలు దిక్కులు గుర్తించడానికి, ప్రధానంగా ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తరం వైపున ఉన్నటువంటి అంటే ఉత్తర దిక్కును గుర్తించడానికి ఏం చేసేవారు అంటే ఉత్తర దిక్కును గుర్తించడానికి సో ఈ ధ్రువ నక్షత్రం ఏదైతే ఉందో ఈ ధ్రువ నక్షత్రం సహాయంతోనే ప్రజలు ఏం చేసేవారు అంటే ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ ఉత్తర నక్షత్రం అది ఉత్తర వైపు ఉన్నటువంటి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అంటారు. సో ప్రధానంగా దీన్ని గుర్తించడానికి దేన్ని ఉపయోగించేవారు అని అంటే సో దేన్నండి అంటే ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం సులభంగా దేని సహాయంతో మనం గుర్తించవచ్చు అంటే సప్తర్షి మండలం ఏదైతే ఉందో ఈ సప్తర్షి నక్షత్ర రాశి ఏదైతే ఉందో దీని సహాయంతో ఇక్కడ ఈ ధ్రువ నక్షత్రాన్ని ఎప్పుడు కూడా మనం ఉత్తర దిక్కున గుర్తించవచ్చు అనమాట. అది దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అండి. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వన్ మనకి ఇచ్చింది ఏంటమ్మనంటే సౌర కుటుంబం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, సౌర కుటుంబం గురించి మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ సౌర కుటుంబం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో కింద మీకు చేయడం జరుగుతుంది. దయచేసి నా క్లాస్ అనేది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడ బెల్ ఐకాన్ ఉంటుందండి, మీకు నోటిఫికేషన్స్ రావాలి అని అంటే ఆ బెల్ ఐకాన్ అక్కడ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దయచేసి అక్కడ కామెంట్ చేయండి. సో ప్రతి కంటెంట్ ఒక జాగ్రఫీ కాదు, సోషల్ బుక్కి మన యొక్క ఈశ్వర్ సార్ క్లాసెస్ అనేది ఈశ్వర్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి విజయనగరంలో మనం ఉండేదండి. అదే గ్రూప్ 2 కూడా చెప్తున్నాం. సో దాని 1 స్టాప్ సెంటర్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఒక్క మార్కు కూడా పోదనమాట. సో అర్థమైందండి. థ్యాంక్ యూ.